వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. హిందీ భాషపై వివాదం ముదురుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అసలు జాతీయ విద్యా విధానం ఏం చెబుతోంది? హిందీని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనా? కొన్ని రాష్ట్రాల్లో రాజకీయంగా ఇది ప్రభావం చూపబోతోందా? లాంగ్వేజ్ వార్ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి. రైట్, పుల్లారావు గారు, మరో వివాదం ముదురుతుంది అనుకోవాలా, లేదంటే సమస్య పోతుందా? ఏంటి సార్ అసలు ఈ గొడవ? లాంగ్వేజ్ వార్ ఏంటి? హిందీ మూడో భాషగా మేము ఒప్పుకోమని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయి. కొన్ని చోట్ల ఆందోళనలు కొంత శృతి దాటుతున్నాయి, హద్దు దాటుతున్నాయి. మరికొన్ని చోట్ల మస్ట్గా పెట్టుకోవాలని లేదు, ఏదైనా రెండు జాతీయ భాషలు లేదంటే దేశంలో ఉన్న మరో రెండు భాషలన్న అంశమే జాతీయ విద్యా విధానంలో ఉందన్నది మరికొందరి వాదన. లేదు, హిందీ జాతీయ భాషగా గుర్తించినా గుర్తించకపోయినా అది జాతీయ భాష అంటూ కొందరు ఇస్తున్న భాష్యం. ఇవన్నీ కలిపి చూస్తే అసలు మీరేమంటారు? ఈ విషయంలో కేంద్రం వాదన కరెక్టా, అభ్యంతరం చెప్తున్న రాష్ట్రాల వాదన కరెక్టా? ఒకటి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే 1965లో ఈ విషయం బయటకు వచ్చింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 64లో కొన్ని చట్టాలు తీసుకొచ్చి హిందీ ముందరకు తేవాలని ఉత్తర భారత్ లో ఉన్న పెద్ద పెద్ద హిందీ పార్టీలు నాయకులు అందరూ ఒత్తిడి చేస్తే పెద్ద రియాక్షన్ తమిళనాడులో వచ్చింది. అప్పుడు తిరిగి వెనక్కి తీసుకున్నారు 65, 67. ఈ విషయం ఏంటంటే తప్పకుండా హిందీ కావలసిన వాళ్ళు నేర్చుకోవచ్చు, ఇంకో భాష నేర్చుకోవచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనవసరంగా అప్పుడు ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇది ఒక కాంట్రవర్సీ చేస్తున్నారు. మనం 1965కి ఇప్పటికి 50 సంవత్సరాలు అయిపోయాయి. 55 సంవత్సరాలు హిందీ పాకింది కదా, మొత్తం అన్ని చోట్లకి పాకింది. మీడియా వల్ల పాకింది, యూసేజ్ వల్ల పాకింది. భారతదేశంలో అన్ని చోట్లకి వెళ్ళింది. మూవీస్ వల్ల, దీని వల్ల, దాని వల్ల. ఎవరు వ్యతిరేకించకపోతే అనవసరంగా తమిళనాడులో అక్కడ ఉన్న పరిపాలించే పార్టీ ఢిల్లీలో బీజేపీ వచ్చి అక్కడ నాయకులు ఏదో చెప్పటం, ఇది చేయాలి, అది చేయాలి, అక్కడ స్థానం లేని వాళ్ళు తీసుకొచ్చి ఇలాంటి సజెషన్స్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంబారస్మెంట్ తీసుకొస్తున్నారు. అలాగే మహారాష్ట్ర వెళ్ళిపోగానే బీజేపీ ముఖ్యమంత్రి అనవసరంగా హిందీ నంబర్ 2 లాంగ్వేజ్ గా ఉంటుంది చెప్పగానే అది ఒక మంచి వర్క్ ఇచ్చారు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి. దానివల్ల ఆయన విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. హిందీ ఆర్డరు విత్డ్రా చేసుకుని అసలు హిందీ నేర్పరా స్కూల్స్ లో ఆ స్థితి తెచ్చుకున్నాడు. దీనికి ఏంటి అర్థం? వాళ్ళు ఏం పాలిటిక్స్ చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో ఎప్పుడైతే హిందీని రెండో భాషగా చేయాలి, వాడాలి, ఇంగ్లీష్ కాదు ఇట్లా అని చేసి స్కూల్లో నేర్పుతామని విత్డ్రా చేశాక ఇంక మళ్ళీ ఎప్పుడైనా ఇంట్రొడ్యూస్ చేయగలరా? ఇంకో 50 సంవత్సరాలు చేయలేరు మహారాష్ట్రలో. సో ఇది మనం ఎలా చూడాలంటే పాలసీ మంచిగా చెడ్డ మనకు అనవసరం. పాలసీ అనేది సరిగ్గా ఇంట్రొడ్యూస్ చేయకపోతే వ్యతిరేకం వస్తుంది. ఆ వ్యతిరేకం తట్టుకోలేకపోతున్నారు. ఇది ఫార్ములాస్, వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు తీసుకొచ్చారు, వాదావి చేశారు, విత్డ్రా చేసుకున్నారు కదా. ఇదంతా ఏమిటంటే ట్యాక్ట్ లేదు, వ్యూహం లేదు. రాజకీయంలో ఎవరో చెప్పారు ఢిల్లీలో చేద్దాం, మనం ఢిల్లీలో ఉన్న వాళ్ళు సంతోషిస్తారని చేసే పనులకి ఈవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అనవసరంగా ఇది ఒక డాగ్ వచ్చింది కదా. ఎందుకు మీకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే ఇప్పుడు తమిళనాడులో ఎప్పటి నుంచో, బెంగాల్ కూడా కలుస్తుంది. ఇవన్నీ మీకు అన్పాపులర్ ఇష్యూ కదా. ఇదేం అవసరం వచ్చింది? ఇప్పటికి 50 సంవత్సరాల క్రితానికి హిందీ చాలా పాపులర్ అవ్వింది. అందరూ ఏం పెద్ద పట్టించుకోకుండా నేర్చుకుంటున్నారు కావాల్సిన వాళ్ళు. అలాగే ఇంకో 50 సంవత్సరాలు గడిస్తే దానికి అదే ఆటోమేటిక్గా అయిపోతుంది కదా. ఎందుకు చేస్తున్నారు ఈ ఒత్తిడి? ఎందుకని అనవసరంగా రాజకీయంగా చెడ్డ సొంతంగా తెచ్చుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు బీజేపీ. ఇది అనవసరం. ఎవరైనా అడగండి, మహారాష్ట్ర అది మరాఠీ చాలా వరకు హిందీ లాగా కొద్దిగా ఉన్న భాష, అక్కడ కూడా హిందీని వద్దు అని విత్డ్రా చేసుకున్నదంటే బీజేపీ ముఖ్యమంత్రి ఏమిటి ఆలోచన? అది మీరు ఆలోచించారు. అంటే ఒక మహారాష్ట్ర తప్పించి మిగతా వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాలు మాత్రమే అన్న వాదన కూడా బీజేపీ నేతలు కొందరు తెర ముందుకి తెస్తున్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయటం అలవాటు అయిపోయింది అన్నది వాళ్ళు చెబుతున్న వాదన. అసలు సామాజిక సంబంధాలు రాజకీయం
కుటుంబ సంబంధాలు రాజకీయం. రాజకీయం అంటే ఏంటి? మనుషుల మధ్య ఉన్న సంబంధాలు, డామినేషన్. అన్ని విషయాలు సామాజికంలో జరుగుతుంది, ఒక కంపెనీలో జరుగుతుంది, ఒక మీడియా కంపెనీలో జరుగుతుంది. రాజకీయం ఎందుకు జరుగుతుంది అంటే మనుషులు ఉన్నారు కాబట్టి రాజకీయం జరుగుతుంది. జంతువులు కూడా రాజకీయం చేస్తారు డామినేషన్ కోసం, ఎవరు అథారిటీగా ఉందామని. అది డామినేషన్ చేయటానికి రాజకీయం చేస్తున్నారంటే మనుషులు తీరది. అది ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ మాత్రం తెలివితేటలు లేవా, ఆ మాత్రం ట్యాక్ట్ లేదా తప్పించుకోవటానికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఇలాగ ఎంత హ్యూమిలియేట్ అవుతున్నారు, ఎంత అవమానం పడుతున్నారు. ఇది బ్యాడ్ జరిగింది కదా ఇప్పుడు బీజేపీకి. బాంబేలో 20 సంవత్సరాలు విరోధీలు ఉన్న వాళ్ళు కలిసిపోయారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అది మీరే చెప్పాలి. ఇలాంటి పనులు చేయటం వల్ల ఆ గోల్ కొట్టుకోవడం కాదు, సాధ చేసుకుంటున్నారు వాళ్ళ ఐడియాస్ అంతా. పెండపాటి పుల్లారావు గారు, మన డిబేట్ కంటిన్యూ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ హిందీ వివాదం పైన ఏమన్నారో, అసలు హిందీ భాష ఆవశ్యకతపై ఏమన్నారో ఒకసారి విందాం. Even tourism, all projects are available. So green hydrogen is one of... Minister, sir, is there any discussion on the GST part, sir, and compensation system? No, all those things anyway we are discussing or ministers are discussing. I am discussing mainly policies, what they are doing, how to take advantage, how to move forward, how to compete global economy. So you met with the finance minister today, so any significant and any important... రైట్, పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా ఏ భాషలైనా కావచ్చు, మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నారు వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. పెండపాటి పుల్లారావు గారు, మనం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూసాము. అటు తెలుగు భాష అమ్మ లాంటిది అయితే హిందీ పెద్దమ్మ లాంటిది. ప్రపంచంలో చాలామంది భాష పరంగా విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఒక రాష్ట్ర భాషగా దేశం మొత్తం కలపడానికి హిందీ అనేది ఉపయుక్తం అనేది ఆయన చేసిన కామెంటు. అలాగే చంద్రబాబు నాయుడు కామెంట్స్ కూడా విన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హిందీ జాతీయ భాషగా ఉంటే తప్పేంటి అని అర్థం వచ్చేలా నిన్న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. తప్పని ఎవరన్నారు? తప్పని ఎవరు అనలేదు. వాళ్ళు ఎవరున్నారంటే మా మీద ఇంపోజ్ చేయొద్దు, చాయిస్ ఇస్తామన్నారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో చాయిస్ ఇస్తామన్నారు. దానికి తర్వాత వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో దీని మీద పెద్ద పట్టింపు లేదు కదా. మనం చరిత్ర కూడా మర్చిపోకూడదు సతీష్ గారు. ఆంధ్రప్రదేశ్ 1858 నుంచి జ్ఞాపకం పెట్టుకోండి, బ్రిటిష్ పరిపాలన తమిళనాడుతో పాటు మెడ్రాస్ కింద ఉండేది. 1858 అప్పుడు బ్రిటిష్ ఏం చేసేవారంటే తమిళ్ ఎప్పుడైతే స్వతంత్ర మూవ్మెంట్ బయటకు వచ్చిందో మహాత్మా గాంధీ టైంలో వీళ్ళు ఉత్తర భారత్ వాళ్ళు, హిందీ వాళ్ళు అని అక్కడ కొంచెం రెచ్చగొట్టి తమిళకి ముఖ్యత ఇవ్వటం, కులాలకు ముఖ్యత ఇవ్వటం, దక్షిణ ఉత్తర అని తీసుకొచ్చారు. 1920 నుంచి మొదటి అసెంబ్లీ ఎలక్షన్స్ తమిళనాడు, ఆంధ్రాలో 1937లో అవిని. ఇక్కడ మీకు తెలంగాణలో 52లో అవిని. ఎందుకంటే అది నైజాం పరిపాలన. అందువల్ల ఈ తేడా మన చరిత్రలో ఉన్నది. విశేషంగా వీళ్ళు చేస్తున్నారనే ఎవరు ఏదో భాష కావాలి నార్మల్, తప్పేం లేదు వాళ్ళు అన్న మాటలు. కానీ మిగతా రాష్ట్రాలకు వీళ్ళు చెప్తే వింటారా? వాళ్ళ మాట, వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వింటారా? ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా, ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ అధికారం లేకపోతే ఈ మాటలు అంటారా అంటే నాకు అనుమానం కూడా ఉన్నది.
వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటున్నారు, తప్పులేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది అంటారు. మిగతా రాష్ట్రాలు తర్వాత మెయిన్ థింగ్ నాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే తప్పకుండా నేషనల్ లాంగ్వేజ్ కావాలి, మన ప్రాంతీయ భాషలు కూడా కాపాడుకోవాలి, ఇంగ్లీష్ కావాలి, రష్యన్ కావాలి, హీబ్రూ కూడా కావాలి. ఉద్యోగాలు రష్యాలో ఉన్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఓపెన్ చేస్తున్నారు. నీకు రష్యన్ భాష నేర్పితే బెటర్ కదా, 6 నెలలు ఆంధ్రాలో తెలంగాణలో. అవన్నీ ఆలోచించుకోకుండా దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేస్తే అంత నాకు యూస్ఫుల్ గా కనపడలేదు. మనం ఇది ఒత్తిడి చేస్తే అనవసరంగా అవమానం పడిపోతుంది భాష. మీరు చేసేది మెల్లిగా పాకిస్తాన్కి పర్సువేషన్ తో ఒప్పించడం కూడా కాదు, స్లోగా చేస్తే అది జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు ఈ భాష ఒక విషయం అంటున్నారు. అలా రానివ్వకుండా సాఫ్ట్ గా డీల్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా 50-60 సంవత్సరాల్లో ఎంత పాకింది. 1947 నుంచి 75 సంవత్సరాల్లో హిందీ ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, హిందీ సినిమాలు చూపెడుతున్నారు, టీవీలో చూస్తున్నారు. అందువల్ల విస్తృతి పెరిగింది. పెరిగేది మనకి ఎవరు నేర్పక్కర్లేదు, చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పేది. లేకపోతే మహారాష్ట్రలో భాష ఎందుకు విత్డ్రా చేశారు, హిందీ పెట్టిన ఆర్డర్ ఎందుకు చేశారు, అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ మనిషి, ప్రజల్లో అంత వ్యతిరేకం వచ్చింది కాబట్టి పట్టుకుని పారిపోయాడు. మళ్ళీ 25 సంవత్సరాలు 50 సంవత్సరాలకు తేలేదు. అది కరెక్ట్ పద్ధత? కేర్ఫుల్ గా మెల్లిగా ఒప్పించినట్టు కూడా కాదు, నార్మల్ గా చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఈవేళ ఆంధ్రాలో ఒరియాలు 10 లక్షల మంది ఉన్నారు. అవును, మాకు ఒరియా భాష నేర్పంటున్నారు. 10 లక్షల మంది బెంగాలీలు ఒరియాలు తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు 20 లక్షల మంది. ఆటోమేటిక్ గా వాళ్ళకి నేషనల్ అక్కడ భాషలు నేర్చుకుంటారు కదా. అవును, మీరు ఒత్తిడి చేస్తున్నారా, మా భాష రాకపోతే ఇక్కడ రాకూడదు అది. అందువల్ల ఇది ఒత్తిడి వల్ల జరిగే పని కాదు, నీటి మాటలు చెప్పి జరిగేది కాదు. నార్మల్ గా స్లోగా చేస్తా ఉంటే 50 సంవత్సరాలు అయిపోతుంది. ఒక దేశం జీవితం భారతదేశం 8,000 సంవత్సరాల్లో ఒక 100 సంవత్సరాల లెక్క. అది ఆలోచించుకోకుండా ఒత్తిడి చేసి చేస్తా ఉంటే తిరుగుబాటుతనం వస్తుంది, ఆ భాషే అవమానం చేస్తున్నారు. అంటే పుల్లారావు గారు, మనం ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు, అలాగే కొందరు విశ్లేషకులు, అలాగే కాకలు తీరిన రాజకీయ నేతలు కూడా హిందీ అధికార భాష కదా, హిందీ జాతీయ భాష కదా అంటున్నారు. దానికి సంబంధించి నేను ఒక డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ నేను పికప్ చేశాను. అది కూడా ఏంటంటే చాప్టర్ 1 లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అని కాన్స్టిట్యూషనల్ పరంగా మనం చూసుకునేటప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ 343 పాయింట్లో 343(1)లో ఏమని రాశారంటే, ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి హిందీ ఇన్ దేవనగరి స్క్రిప్ట్. అంటే షెల్ బి ఉండాలి అని రాశారు అంతే. ది ఫార్మ్ ఆఫ్ న్యూమరల్స్ టు బి యూజ్డ్ ఫర్ ద అఫీషియల్ పర్పసెస్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్ అని మెన్షన్ చేశారు. అలాగే ఈ 343లో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ 1 for a period of 15 years from the commencement of this the constitution, the English language shall continue to be used for all official purposes of union for which it was being used immediately before such commencement అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎందుకంటే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చాలామంది హిందీ జాతీయ భాషే కదా, హిందీ అధికార భాషే కదా, మాట్లాడితే తప్పేంటి, మూడో భాషగా ఉంటే తప్పేంటి అని చాలామంది అంటున్నారు. అందుకే దీని మీద నేను కొంత వర్క్ చేసి నేను ప్రేక్షకులకి మీ ముందు ఇది నోటీసులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అసలు దీనికి కారణమైన అసలు జాతీయ విద్యా విధానంలో ఏముంది సార్? జాతీయ విద్యా విధానంలో మూడో భాషగా హిందీ ఉండాలంటున్నారని కొందరు చేస్తున్న వాదన. లేదు, 2 భారతీయ భాషలు ఏవైనా ఉండాలని మేము చెప్తున్నామని కేంద్రం ఇస్తున్న వివరణ. దీనిపై ముందు క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఒకటి తప్పకుండా మనకి ప్రాంతీయ భాష కావాలి కదా. హిందీ ఇంగ్లీష్ వెళ్ళిపోతే తెలుగు మర్చిపోతారా లేదా? నువ్వు తెలుగు మర్చిపోతే ఎలాగా? మన భారతదేశంకి వచ్చిన ప్రాబ్లం చెప్తుంది. చైనాలో 140 కోట్ల మంది ఉన్నారు, 130 కోట్లు మ్యాండరిన్ చైనీస్ మాట్లాడతారు అంతే. ఇంకో 5 కోట్ల మంది ఈ భాష ఏదో మాట్లాడతారు, మ్యాండరిన్ చైనీస్. కొరియాలో ఉన్నారు 10 కోట్ల మంది కొరియా. జపాన్ లో ఉన్న వాళ్ళు అంతా జాపనీస్. మన భారతదేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కాస్ట్. వేరే చరిత్ర 7,000 సంవత్సరాల నుంచి వచ్చిన చరిత్ర.
ఇది మనం చరిత్రలోకి వెళ్తే ఇది భాషలో వచ్చింది. ఓకే. ఇది మనం అంతా ఒక హిస్టరీ, కామన్ హిస్టరీ అయినా వేరే పరిపాలన బ్రిటిష్ పరిపాలించింది 200 సంవత్సరాలు. వాళ్ళు తీసుకొచ్చిన తేడాలు వాళ్ళు బ్రిటిష్ పరిపాలించకపోతే ఇంగ్లీష్ రాదు కదా భారతదేశానికి. చెప్పండి. అవును. బ్రిటిష్ రాదు కదా. అప్పుడు హిందీ ముందు వద్దునేమో, ఉర్దూ వద్దునేమో. ముఘల్ సామ్రాజ్యం భాష పర్షియన్ జరిగింది, ఇక్కడ ఉర్దూ జరిగింది. సో కొన్ని హిందూ రాష్ట్రాల్లో కూడా పర్షియన్ పెట్టేవారు. అవును. ఇవన్నీ ఏమిటంటే ఇప్పటికే అఫీషియల్ గా మనకి 22 అధికార భాషలు ఉన్నాయి కదా, ఇన్క్లూడింగ్ తెలుగు. తప్పలేదు. హిందీ కూడా ఒక అధికార భాష. 22 అధికార భాషల్లో ఒకటి జాతీయ భాష కాదు కదా. మీరు ఒకటి అన్నారు, ఏమన్నారు? రాజ్యాంగంలో 15 సంవత్సరాల వరకు ఇంగ్లీష్ ఉండొచ్చు కదా, తర్వాత ఉండక్కర్లేనట్టుగా చెప్పారు. కరెక్ట్. అవును. అప్పుడు ఏమన్నారు? రిజర్వేషన్ 10 సంవత్సరాలే ఉండాలని అంబేద్కర్ రాశారు. ఇప్పుడు ఆ 70 సంవత్సరాల వరకు మనం ప్రతి 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నావా లేదా? అవును. ఆయన 10 సంవత్సరాలే పెట్టాడు. అప్పుడు ఆయన అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీ పెట్టారు. ఆ రోజు అలాగ అనిపించింది. ఈ రోజు ఇంకా తప్పట్లేదు, ఎక్స్టెండ్ చేస్తా పోవాలి. మనం చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు హార్మనీ కోసం చూసుకోవాలి. హార్మనీ అంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఇలాంటి విషయాల్లో నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటావా, ఇలాంటివి చేయవా అంటే తేడాలు వస్తాయి. ఐడియా వెనక్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణ చెప్తున్నా మీకు. ఉదాహరణ, భారత్ మాతాకి జై అని కేరళ గవర్నర్ అంటున్నారు. నేనేమంటున్నా, నీ ఉద్యోగం కాదేదా అంటానికి. ఎందుకంటే అక్కడ కొంతమందికి ఆ ప్రభుత్వానికి ఇష్టం లేదు. నువ్వు ఒత్తిడి తీసుకొచ్చి చేస్తా ఉంటే వాళ్ళు ఎవరిని తెలుపుతున్నారు? నిలదట్టలేదు, భారత్ మాతను తెలుపుతున్నారు. మన అందరికీ గౌరవం ఉన్న ఒక విషయం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు హిందీకి అవమానం తీసుకొస్తారు, హిందీకి వ్యతిరేకత ఉన్నట్టుగా చూపెడుతున్నారు. వ్యతిరేకం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మా భాష మాకు ముఖ్యంగా ఉండాలి, లెంట్లాగా ఫోర్స్ చేయొద్దు, ఇది మెల్లగా ఎక్కెత్తొద్దు అంటున్నారు. అది కేర్ఫుల్ గా చేస్తే ఎవరో పట్టించుకో. ఇది ఒక ఇష్యూగా చేయగానే ఒక ఇష్యూ అయిపోయింది, ఒక సమస్య అయిపోయింది. అందువల్ల ఇది తప్పుడు ప్రవర్తన, తప్పుడు పరిపాలన. ఎందుకంటే అనవసరంగా అవమానం చేస్తున్నారు హిందూస్. వీళ్ళే అవమానం చేస్తున్నారు. ఎందుకంటే ఎందుకు కొనుక్కోవట్లేదు అన్నట్టుగా, మా వస్తువులు కొనుక్కుంటావా లేదా అని చెప్తాం. ఇది మార్కెటింగ్. చెప్పాలంటే ఈ రోజు భాషలో మార్కెటింగ్ సరిగ్గా చేయటం లేదు. ఈ ఐడియా కానీ స్పష్టంగా అర్థమైపోతుంది, స్పష్టంగా అయిపోతుంది. ఇప్పుడు ఉన్న కంటెంపరీగా ఇప్పుడు మనం వాడే పదాలు అయితే నువ్వు మార్కెటింగ్ సరిగ్గా చేయట్లేదు. ఈ ఐడియాకి ఫోర్స్ చేస్తున్నావు నువ్వు కొనాలని. రేషన్ బియ్యం లాగా ఆటోమేటిక్ గా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. చేసి తప్పు విధానం. అది ఆప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఆప్ చేస్తే ఎవరు ఏదో అంటారు, అది వాళ్ళు ఆప్ చేయలేకపోతున్నారు. ఆగమని చెప్పలేకపోతున్నారు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ చేస్తున్నారు, ఇంకా కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నారు. తప్పకుండా వాళ్ళు ఆఖరికి చేసేది ఏంటంటే హిందీ భాషను వెనక్కి తీసుకెళ్తున్నారు, హిందీ భాషను అవమానం చేస్తున్నారు. ఓకే, రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ మీకు వేసే ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నారు ఒకసారి విందాం. No, what I am saying, now Indians are no longer confined to India alone. I am always saying, think globally, act globally, distance is not the constraint. In that scenario, you have to learn many more languages, not only Hindi. You have to learn local languages, either Germany or Japanese or Chinese or some other languages. Then you will have better prospects. Always you have to talk local language. Then you will have better association and also identity. అదే థింక్ గ్లోబల్లీ అంటున్నారు చంద్రబాబు నాయుడు. అన్ని భాషలు మనం నేర్చుకోవాలి, అది మనకి ఉపయోగపడుతుంది అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు అన్నిటికంటే ముందర నేను హిందీ భాష వద్దంటలేదు, హిందీ భాషకు వ్యతిరేకం అంటారు, నేర్చుకోమంటానా. కానీ ఉద్యోగాలు రావు కదా. ఉత్తరప్రదేశ్ లో ఎవరైనా తెలుగు వాళ్ళు తమిళంలో వెళ్ళి ఉద్యోగాలకు హిందీ వస్తున్నాయి, ఎవరు వెళ్తారు? ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, అంతేనా కదా? ఎవరైనా వెళ్తున్నారా ఇక్కడి నుంచి? మన లేబర్ వాళ్ళు వెళ్తలేదు కదా, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు నువ్వు లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈవేళ ఉదాహరణ చెప్తుందా, రష్యాకి 20 లక్షల ఉద్యోగాలు భారతదేశం నుంచి తీసుకెళ్తానికి వస్తున్నారు. ఎవరైనా రష్యన్ నేర్పుతున్నారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో? లేదే. అవును. అది మాటలతో సరిపడి
చక్కటి మాటలు నేను మాట్లాడగలను, ఉపయోగం లేదు కదా. ఉమ్, ఈవేళ ఏమి అలర్ట్నెస్ ఉన్నది మన ప్రభుత్వాలు. ఇజ్రాయెల్ 1,00,000 మందిని తీసుకున్నది, 2 లక్షల మందిని ఇంకా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పని చేయడానికి రెడీ వెళ్ళారు భారతదేశానికి. పెద్ద ఓకే. అవకాశం. ఓకే. అలాంటి అవకాశాలు చూసుకోకుండా ఉమ్, ఇక్కడ ఈ భాష మీదే ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే. నేను వెనక్కి వెళ్ళబట్టలేదు. అందువల్ల ప్రజలు కూడా అంత తేలిక కాదు కదా. వీళ్ళు ఎవరైనా నాయకులు హిందీ వచ్చా రాదు కదా, ఉమ్, అన్నీ చెప్తున్నారు హిందీ వచ్చా, నేను పేర్లు చెప్పను. ఉమ్, ఎవరో నేర్చుకోవాలి, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కొద్దిగా హిందీ కొద్దిగా మాట్లాడు. వాళ్ళు నేర్చుకుని ఉదాహరణలు చెప్పి బాగుంటారు. ప్రాక్టికల్ గా వెళ్ళమని చెప్తున్నా, ప్రాక్టికల్ గా వెళ్ళండి. తెలుగు రాష్ట్రాల్లో ఓకే. చక్కగా రష్యన్ నేర్పు, హీబ్రూ నేర్పు, జర్మన్ నేర్పు, జపనీస్ నేర్పు, వెళ్ళిపోతారు ఉద్యోగాలకి. హిందీ నేర్పు, ఉమ్, ఆఫర్ చేయి. దేశభక్తి అయితే నేర్చుకో, మంచిది. ఓకే. దాని మీద ఎంఫోసిస్ ఇచ్చి రాజకీయంగా ఏదో వస్తుందంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది భాష. ఆంధ్రప్రదేశ్ లో హిందీ మీద వ్యతిరేక పట్టేం లేదు కదా. చరిత్ర గురించి మనం తమిళియన్స్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేటానికి అవును, 56 మద్రాసు నుంచి బయటకు కదా మనం వచ్చాం. సో తమిళ మీద వాళ్ళ ఐడియాస్ మీద ఇక్కడేమి పాజిటివ్ ఫీలింగ్ లేదు కదా. అవును. సో వాళ్ళ మీద ఏదో వాళ్ళు తమిళ్ చూసుకుంటున్నారు. చరిత్ర కూడా మేము జ్ఞాపకం చేశాం. 100 సంవత్సరాలు బట్టి బ్రిటిష్ తీసుకొచ్చిన పట్లు ఓకే. వేరే చేయటానికి వాళ్ళు అక్కడే పరిపాలిస్తున్నారు కాబట్టి. అందువల్ల ఇవన్నీ మనకి వెనక్కి ఉన్నప్పుడు ప్రాక్టికల్ గా మధ్యదారి మీద వెళ్ళాలి. కాంప్రమైజ్ చేసే వ్యక్తి కావాలి. కాంప్రమైజ్ చేసే వ్యక్తి గొప్ప. రాజకీయాల్లో ఎవరైతే గొప్పటంటే కాంప్రమైజ్ చేసే వ్యక్తి. కాంప్రమైజ్ ఏంటి, ఇప్పుడు ఒక అడుగు వెనక్కి దానికి అదే వెళ్ళిపోతుంది భాష. నువ్వు అనవసరంగా కలవ చేసుకుని ఎవరైనా పెద్ద మాటలు చెప్తే ఇంకా వెనక్కి వెళ్తాది, అక్కడ ఇంకా తెలుస్తున్నారు. అది పరిస్థితి. అంటే పుల్లారావు గారు, ఓకే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం రాజకీయంగా దీని ప్రభావం ఉండొచ్చా? అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ మీద, ఈ లాంగ్వేజ్ మీద కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ఈ డివిజనల్ పాలిటిక్స్ ఇంపాక్ట్ ఉండొచ్చా? బెంగాల్లో ఏమీ ఉండదు. మహారాష్ట్రలో కూడా బాంబే సిటీలో ఎదుగా కొద్దిగా ఓట్లు, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ చాలా ముఖ్యమైనది, ఒక రాష్ట్రం లాంటిది. దాని గురించి బాంబేలో మరాఠీలు, నాన్ మరాఠీలు ఉన్నారు కాబట్టి పనిచేయచ్చు. తమిళనాడులో కూడా లాంగ్వేజ్ ముఖ్యం, కానీ లాంగ్వేజ్ మీద నడవదే. రిలీజన్ మీద ఏదో అంటారు అక్కడ, సనాతనకు వ్యతిరేకమని. అన్ని రాష్ట్రాల కంటే 70,000 గుడులు, రిజిస్టర్డ్ టెంపుల్స్ తమిళనాడులో ఉన్నాయి. ఈవేళ కూడా జయలలిత ముఖ్యమంత్రి చేసింది ద్రావిడ పార్టీకి. ఆమె రిలీజన్ ఎక్కడ దాచుకోలేదే, ఓపెన్ గా చేసేది, ఓపెన్ గా ఎంకరేజ్ చేసేది కదా. సో అక్కడ ఈ లాంగ్వేజ్ ఇష్యూ కూడా పెద్ద ఇష్యూగా అవ్వదు. ఒక పాయింట్ అంతే, ఒక పాయింట్. ఓ లాంగ్వేజ్ చెప్పుకోవటానికి ఆపోజిషన్ పార్టీలు బీజేపీకి మాట్లాడుకోవటానికి ఒక పాయింట్, అంతేగాని ఆ భాష మీద ఎలక్షన్లు ఓడిపోతారా, డిఎంకే గెలుస్తుందా అని మాత్రం లేదు. అది అంత విశేషంగా ఒక తుఫాన్లాగా వచ్చేస్తుంది, అన్ని మర్చిపోతారు అని అది లేదు. అక్కడ మిగతా విషయాలు కూడా ఎలక్షన్ లో కలవ చేసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. ఇది అనవసరమైన కాంట్రవర్సీ పొలిటికల్ గా ఎందుకు అవుతుందంటే బీజేపీతో వస్తుంది. వాళ్ళు చక్కగా వెనక్కుంటే ఇది కాంట్రవర్సీ అవ్వదు కదా. నేను చెప్పేది ఆటోమేటిక్ గా పాకుతారు. ఇది కాంట్రవర్సీ వాళ్ళే చేశారు, వాళ్ళే అనవసరంగా జవాబు చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మరి చూద్దాం, భారతీయ జనతా పార్టీ ఈ దిశగా ఆలోచన చేస్తుందా? మీరు అన్నట్టుగా రాజకీయంగా కొన్ని పార్టీలు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి నిజంగా ఆ స్థాయి అడ్వాంటేజ్ ఇచ్చే స్థితిలో ప్రజలు ఆలోచిస్తారనేది అత్యంత కీలకం. డిబేట్ ముగించే ముందు మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. హిందీ మన జాతీయ భాష కాదు, 22 అధికార భాషల్లో హిందీ కూడా ఒకటి. అలాగే మనం కాన్స్టిట్యూషన్ పరంగా మనం చూసిన చాప్టర్ 1 లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్లో 343(1) ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ షెల్ బీ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. షెల్ బీ అంటే ఉండాలని చెప్పారు. అలాగే ది ఫార్మ్ ఆఫ్ న్యూమరల్స్ టు బి యూజ్డ్ ఫర్ ద అఫీషియల్ పర్పస్ ఆఫ్ ద యూనియన్ షెల్ బీ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్ అని చెప్పారు. రెండో పాయింట్లో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద క్లాస్ 1 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ షెల్ కంటిన్యూ టు బి యూజ్డ్ ఫర్ ఆల్ ద అఫీషియల్ పర్పసెస్ ఆఫ్ ద యూనియన్ ఫర్ విచ్ ఇట్ వాజ్ బీయింగ్ యూజ్డ్ ఇమీడియట్లీ బిఫోర్ సచ్ కమెన్స్మెంట్ అన్నది చెప్పారు. అంటే అదే ఎప్పుడు ఎక్స్టెన్షన్ అవ్వుకుంటూ వస్తుంది కాబట్టి మరి చూద్దాం. జాతీయ విద్యా విధానం అంశం నేపథ్యంలో ఇది ఫ్లేరప్ అవటం, రాజకీయంగా మారడం, అలాగే సౌత్లో ఎక్కువ రాష్ట్రాలు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో కూడా కొంత ఇష్యూ పెద్దదవ్వటం,
హిందీ రెండో అధికార భాష అంటూ ఫడ్నవీస్ ప్రకటించి మళ్ళీ వెంటనే 6 రోజుల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతోంది, దీనికి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్గా ఏం మూవ్మెంట్ చేయబోతుంది, ఎస్పెషల్ కేంద్రం ఏం చేయబోతుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది హిందీ వివాదంపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.